ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ABN ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, అపోలో హాస్పిటల్, హిందాల్కో షేర్లు లాభాలు ట్రేడ్ అవుతుండగా TCS, HCL, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఇంటర్నల్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, ఈరోజు మార్కెట్స్ చూస్తే నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సో ఈ విధంగానే ఉండొచ్చు. ఎందుకు నష్టాల్లో కొనసాగడానికి కారణాలు ఏంటంటారు? అంటే యుఎస్ ఇరాన్ పీస్ టాక్స్ అవుతుంది అవదు అనేది రోజు ఒక స్పెక్యులేషన్ అవుతుంది. దే బోత్ ఆర్ నాట్ కమ్ టు కన్సెన్సస్. ఇది కొద్దిగా మార్కెట్ ని వాలటైల్ చేసిందంటే దో క్రూడ్ ఆయిల్ రేట్ కేమ్ డౌన్ బిలో $95 అయినా సరే మార్కెట్ ఈస్ వరీడ్ ఓవరాల్ గా. సెకండ్, RBI పాలసీ దే ఆర్ నాట్ గోయింగ్ టు రెడ్యూస్ ద రేట్ అనేది క్లియర్ మ్యాండేట్ కనిపిస్తుంది. థర్డ్, మెటలర్జికల్ డిపార్ట్మెంట్ ఈసారి రెయిన్ఫాల్స్ లేవు. ఇఫ్ దే ఆర్ నో సఫిషియంట్ రెయిన్ఫాల్స్ అగ్రికల్చర్ అవుట్పుట్ పడిపోతుంది. కన్సంప్షన్ స్టోరీ విల్ బి వెరీ లో ఇన్ ఇండియా అనేది మూడో పాయింట్ అండి. ఈ నెగిటివ్స్ కొద్దిగా ఇదిగా ఉండటం వలన మార్కెట్ హెస్ ఫాలెన్ డౌన్ వెరీ బ్యాడ్లీ అండి. రైట్, కాలర్ రెడీగా ఉన్నారు సార్. భాస్కర్ గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భాస్కర్ గారు. నమస్తే అండి. నాకు రెండు స్టాక్ గురించి కావాలండి. ఫస్ట్ ఒకటి నాట్కో ఫార్మా 1300 చొప్పున 2000 షేర్లు తీసుకున్నా. రెండో స్టాక్ ఎటర్నల్ 3000 చొప్పున 3000 షేర్లు తీసుకున్నాను. నాకు కొన్న రేట్ వస్తుందా? ఎగ్జిట్ రమ్మంటారా అండి? ఫస్ట్ నాగపూర్ ఫార్మా అన్నారు కదండి, అది నాట్కో ఫార్మా. నాట్కో ఓకే, థ్యాంక్ యూ. సో విత్ రిగార్డ్ టు ఎటర్నల్ సార్, హోల్డ్ చేయండి, విచ్ ఇస్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టాక్. అండ్ సమ్ ఆఫ్ ది డెసిషన్స్ ఆఫ్ ది బ్లింకిట్ కానివ్వండి, జొమాటో కానివ్వండి, ఈజ్ వర్కింగ్ వెరీ పాజిటివ్. లాస్ట్ 2 quarters చూస్తే ప్రాఫిట్ హాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. నెక్స్ట్ 3-4 quarters లో కూడా ప్రాఫిటబిలిటీ గ్రోత్ అండ్ బాటమ్ లైన్ గ్రోత్ ఈస్ లుకింగ్ వెరీ పాజిటివ్. దే ఆర్ ఓపెనింగ్ 2 డార్క్ స్టాక్స్ ఎవ్రీ డే అండి. So we are expecting this positive outcome at least in this financial year. In the financial year, market eternal is going to do better. Natco Pharma వచ్చేసండి, the growth overall has been slowed down అండి because of the pharma industry. No major breakthrough has happened. No new drug has been came into being. So general tendency is defensive stock కాబట్టి Natco will be in the range bound. It will not be lost. It will not be too profitable. It is a good stock to hold అండి. లాంగ్ టర్మ్ కి more than 3-4 years లాంగ్ టర్మ్ చూస్తే దట్ ఈస్ గుడ్ స్టాక్. లేదు రత్నాకర్ గారు రాత్రి ఉంచుకోవడం అనుకుంటే లారస్ స్టాక్స్ యూ కెన్ లుక్ ఎట్ ఇట్. దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ ద కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ వచ్చేసి చారి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. సార్ నమస్తే సార్. నా దగ్గర SBI కార్డు 890 ఉన్నాయి సార్. తిరుమల కెమికల్స్ డ్రాస్టిక్ గా లాస్ లో ఉన్నది సార్. నా దగ్గర ఈచ్ క్వాంటిటీ 2,000 ఉన్నాయి. హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అయిపోవాలా? SBI కార్డ్స్ గురించి రీసెంట్ గా ఇంట్రెస్ట్ అండ్ అనాలిసిస్ వచ్చిందండి గవర్నమెంట్ నుంచి. దే థాట్ కార్డ్ బిజినెస్ విల్ డూ వెల్. రైట్ టైమ్ లో వాళ్ళు వచ్చి IPO చేశారు. కార్డ్ బిజినెస్ విల్ గో వెరీ హై. డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ అనుకున్నారు. But that has not happened and UPI growth is still very very high. Credit card spend కూడా ఇంక్రీజ్ అవుతుంది అనుకున్నారు, అది కూడా అనుకున్న విధంగా గ్రో అవ్వలేదు. సో lot of people are not using debit cards. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ ఇస్ దేర్. ఇట్ ఆల్సో కేమ్ డౌన్, ఎందుకంటే ఇవన్నీ ఆన్లైన్ పేమెంట్ లో అందరూ దే వెంట్ అహెడ్. సో స్లో గ్రోత్ ఉందండి. SBI కార్డ్స్ నుంచి మీరు మూవ్ అయ్యి వేరే స్టాక్స్ లో వెళ్ళటం మంచిది. అలాగే తిరుమల కెమికల్స్ గురించి అడుగుతున్నారు. కెమికల్ ఇండస్ట్రీ యాక్చువల్లీ దిస్ ఇయర్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. ఒకసారి రీరేట్ చేయండి అంటే కెమికల్ షుడ్ డూ వెల్ బికాస్ ఆఫ్ మార్కెట్ స్లోనెస్. ఇట్ ఈస్ గోయింగ్ నెగటివ్. మన డిపెండెన్స్ ఆన్ చైనా ఫర్ రా మెటీరియల్ స్టిల్ హై అండ్ ఇంపోర్ట్స్ ఆర్ దేర్. అది కొద్దిగా నెగిటివ్ అవుతుంది సార్. దీని బదులు మీరు టెక్స్టైల్ స్టాక్స్ వైపు వెళ్తే ఈ రెండు తీసేసి యూ మే డూ బెటర్ రిటర్న్ ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్.
రైట్, నెక్స్ట్ కాలర్ ఎన్బి రావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎన్టీపీసీ గత 2 రోజులుగా బాగా తగ్గుతుంది. కారణం ఏంటి? ఇప్పుడు కొనుక్కోవచ్చా? రెండోది ఎన్ఎండిసి స్టీల్ కి టార్గెట్ ఏంటి? ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి సార్? సార్ ఎన్టీపీసీ తగ్గటానికి కారణం ఏం లేదు సార్. ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ కొద్దిగా నెగిటివ్ గా ఉంది. ఎనివే కోల్ బేస్డ్, మీకు తెలుసు నేషనల్ థర్మల్ కార్పొరేషన్ ఇస్ మెయిన్లీ కోల్ బేస్డ్. నౌ దే కేమ్ ఇన్ టు సోలార్, ఎన్టీపీసీ గ్రీన్ అండ్ హైడ్రోజన్ కూడా దే ఆర్ వర్కింగ్ అవుట్. ఇది టెంపరీ లో తప్పించి నాట్ లాంగ్ టర్మ్స్ ఇంపాక్ట్ సార్ ఇది. ఎన్ఎండిసి విల్ ఆల్సో డూ వెల్, ఎందుకంటే రేర్ ఎర్త్ మెటీరియల్స్ మీద ఫోకస్ ఉంది. ఎన్ఎండిసి అంటే స్టాక్ ఇమీడియట్ గా మీకు రిటర్న్ ఇవ్వకపోవచ్చు, అని 3-4 years డౌన్ ద లైన్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ అవుతుంది మీకు. ఎందుకంటే ఈ విషయంలో చైనాను బీట్ చేయాలని గవర్నమెంట్ పట్టుదలగా ఉంది. అండ్ ఎన్ఎండిసి హెస్ ఫౌండ్ అవుట్ సమ్ రిజర్వ్స్ ఇన్ ఆంధ్ర, సమ్ రిజర్వ్స్ ఇన్ ఒరిస్సా అండ్ మధ్యప్రదేశ్. వాటి గురించి ఇంకా న్యూస్ వస్తే ఇట్ విల్ డూ వెల్ అండి. హోల్డ్ ఇట్ విత్ దీస్ ఆర్ లాంగ్ టర్మ్. అంటే ఇమీడియట్ మూమెంట్ లో మీకు ఏదో వస్తుందో రాదో పక్కన పెట్టండి, కానీ ఒక 3-4 years యూ సీ వెరీ గుడ్ రిటర్న్స్ ఆన్ దిస్ స్టాక్స్. రైట్, నెక్స్ట్ కాలర్ సాయి గారు కాల్ చేస్తున్నారు తెనాలి నుంచి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి. సాయి గారు, గుడ్ మార్నింగ్. సార్. ఎక్సైడ్ ఓలా షార్ట్ టర్మ్ తీసుకోవచ్చు సార్? ఓలా తీసుకోవచ్చు సార్. ఎక్సైడ్ డోంట్ టేక్ ఇట్. ఓలా ఏంటంటే దే ఆర్ కమింగ్ విత్ సమ్ న్యూ ఏజ్ బ్యాటరీ టు ఎనర్జీ స్టోరేజ్. దట్ ఈస్ వాట్ ఇంటర్నల్ న్యూస్ ఇస్. అందుకనే ద స్టాక్ ప్రైస్ విచ్ కేమ్ బిలో 30 rupees అగైన్ వెంట్ బ్యాక్ టు 45. It is expected to reach 60 and in coming 15 days. If they announce it, it will go very positive. Short term momentum కోసం అలా తీసుకోగానే నాట్ అన్ ఎక్సైట్. రైట్, నెక్స్ట్ కాలర్ శర్మ గారు చెన్నై నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నేను అడుగుతున్నది ఈ ఎలక్ట్రిక్ గురించి. ఈ మధ్య రిజల్ట్స్ వచ్చి కొంచెం మూవ్మెంట్ వచ్చింది స్టాక్ లో. ఆ తర్వాత కామెంటరీ కూడా, కంపెనీ కామెంటరీ కూడా ఉందండి. అది మీరు విన్నారా? దాని మీద మీ కామెంట్స్ ఏంటి? స్టాక్ ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది Olectra basically and all these days it is working on the order book from the central government and state government. Electrifying buses mida they are doing well actually. Companies also last 1 year eventante sir their order book has been very slow. But last quarter they did extremely good order book and they also increased the order book. And the last quarter as per the management commentary 10,161 electric buses ki various governments nunchi order వచ్చింది. One of the biggest order came from మన తెలంగాణ State Road Transport Corporation. So this has turned very positive and order stock price well ఇందండి. You can buy and it's all depends. ఇప్పుడు Ola Electra, Ashok Leyland, Tata Motors ఒకటి ఉంది where they are coming with commercial vehicle segment చూడంటారు. All these are working very positive. Who takes the major order book is very important. రైట్, నెక్స్ట్ కాలర్ శ్రీనాథ్ గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. జేపీ పవర్ ఈ రేట్ లో కొనడానికి అవకాశం ఉంటుందంట. జేపీ పవర్ కరెంట్ గా వద్దు సార్, బానే ఉంటుంది కానీ ఆల్ ది స్టాక్స్ ఏంటంటే దే ఆర్ ఆల్ గోయింగ్ ఫర్ ది బెస్ట్ అండి. మీకు ప్రీమియర్ ఎనర్జీస్ కానీ పవర్ మెక్ కానీ ఈస్ డూయింగ్ ఫెటర్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ షార్ట్ టర్మ్ అండి. జేపీ పవర్ ఇస్ లిటిల్ బిట్ లాంగ్ టర్మ్, ఎందుకంటే వాడు హైడ్రల్ మీద ఎక్కువ ఉన్నారు, సోలార్ మీద ఎక్కువ ఉన్నారు. ఇటు పక్కనే చూడొచ్చు సార్. ఆర్ వారి ఎనర్జీ ఇస్ డూయింగ్ వెల్. ఉన్న వాటిల్లో అది టాప్ నాచ్ కంపెనీ బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ గ్రోత్ అండ్ స్టాక్ మార్కెట్. రైట్ సార్, ఈ నష్టాలు అనేది మార్కెట్స్లో ఈ విధంగానే ఈ వారమంతా ఇట్లాగా కొనసాగుతుందంటారా, లేకపోతే చేంజెస్ ఏమైనా రావచ్చు అంటారా? అంటే ఎక్కడన్నా మనకి పాజిటివ్ వైబ్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? మేడం ఇప్పుడు చూస్తే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ లో సిప్స్ ఏవైతే వస్తున్నాయో వాళ్ళు మార్కెట్ ని ప్రొటెక్ట్ చేస్తున్నారు చాలా మటుకు. ఎఫ్ఐఎస్ అయితే దారుణంగా ఆల్మోస్ట్ 2,25,000 crores దే టుక్ అవుట్ ఫ్రమ్ ద ఇండియన్ మార్కెట్ అండ్ దే ఆర్ నాట్ కమింగ్ బ్యాక్ టు ఇండియన్ మార్కెట్ యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే సౌత్ కొరియా అండ్ చైనా and Taiwan, their stock market has done extremely well compared to our market. They moved their money to that stock market. And ఈ రోజు చూస్తుంటే కొరియా, తైవాన్ కూడా they crossed Indian overall market cap in terms of $1 trillion valuations. And many analysts are rating it.
So until unless FIs are back to Indian market showing the confidence, I don't think market will do extremely well అండి. సో అందరు ఏమంటున్నారంటే దీస్ ఆర్ ద గుడ్ టిప్స్ ఫర్ ద లాంగ్ టర్మ్ బై. అంటే సంబడి బై ద స్టాక్ ఈ రోజు 10 lakhs పెట్టి గుడ్ స్టాక్స్ కొనుక్కొని ఒక 1.5 year కళ్ళు మోసుకుంటే ఇటు మే ఫెచ్ 30-40 lakhs రిటర్న్. బట్ టెంపరీ మూవ్మెంట్ ని చూసి భయపడితే మాత్రం చేయగలిగింది లేదు. గుడ్స్ కంపెనీస్, గుడ్ స్టాక్స్, ప్రాఫిటబిలిటీ గ్రోత్ ఉన్న కంపెనీస్ తీసుకుంటే ఇట్ విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్. గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఇన్వెస్టర్స్ హు ఆర్ లుకింగ్ ఫర్ లాంగ్ టర్మ్. రైట్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఐటీసీ స్టాక్స్ నేను ఒక 3-4 years లాంగ్ టర్మ్ చూడాలనుకుంటున్నాను సార్. ఐటీసీ కానీ మ్యూచువల్ ఫండ్స్, అశోక లేదంటే వీటిలో మంచి స్టాక్స్ లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది సార్? సార్ మీరు నన్ను అడిగితే నేను బ్యాంకింగ్ స్టాక్స్ కి బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను సార్. ఎందుకంటే మీరు ఒకటి చూడండి, ఎకానమీలో మన రూపీ డెప్రిసియేషన్ హెస్ నాట్ పుష్డ్ అవర్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, ఈపీపీ అంటారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ది పీపుల్ హావ్ నాట్ గ్రోన్ ఇన్ లాస్ట్ 1.5 years. ఇది రిజల్ట్ ఏం చేస్తుందంటే బ్యాంక్ స్టాక్స్ కి ఎన్బిఎఫ్సి నుంచి లోన్స్ లిఫ్ట్ చేయడం ఎక్కువ అవటం, వాళ్ళ ఎన్ఐఎస్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఆన్ వన్ సైడ్. అందుకనే మీకు బజాజ్ ఫిన్సర్వ్ ఇవన్నీ కూడా బాగా చేస్తున్నాయి. ఆన్ కన్సంప్షన్ స్టోరీ అంటే హెచ్యుఎల్ ఐటీసీ విచ్ ఇస్ లార్జ్లీ ఏ కన్సంప్షన్ స్టోరీ, వీళ్ళకి మేజర్ గ్రోత్ ప్రైస్ పాయింట్ ఇంక్రీజ్ అవటం వల్ల వస్తాం తప్పించి వాల్యూమ్ గ్రోత్ హెస్ నాట్ పిక్డ్ అప్ అండి. మీరు ఎవరు వాల్యూమ్ గ్రోత్ చూడట్లేదు. ప్రైస్ పాయింట్ గ్రోత్ ఈస్ షోయింగ్ ద గ్రోత్ ఫర్ ద కరెంట్ ఇయర్. అంటే నెక్స్ట్ 12 months కన్సంప్షన్ స్టోరీ ఇస్ నాట్ సీన్ వెరీ పాజిటివ్. So now preference you get into banking stocks or NBFCs or oil stocks or defense stocks. Eat pakka health, you will do extremely good in terms of your returns. నెక్స్ట్ కాలర్ రమేష్ బాబు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. నేను ఒకటి గ్రావిటా ఇండియా 1700 లో తీసుకున్నాను. తర్వాత టెక్సాన్ టెక్నాలజీ 10,800 లో తీసుకున్నాను. ఇవి రెండు షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నాను. అవి కంటిన్యూ చేయొచ్చా లేకపోతే ఈ లెవెల్స్ లో అమ్మేసేసి వేరే ఏమన్నా ట్రై చేయొచ్చండి? గుడ్ మార్నింగ్ సార్. షార్ట్ టర్మ్ ఈజ్ ఆల్వేస్ కరెంట్లీ రిస్కీ సార్ యాక్చువల్గా. ఎందుకంటే మూమెంట్ అలా ఎక్స్పెక్ట్ చేయలేదు, తెలియట్లేదు. డే మూమెంటమ్ ఇస్ వెరీ వాలటైల్. మీరు చూస్తుంటే ఓ రోజు సడన్ గా అప్ అవుతుంది, ఓ రోజు సడన్ గా డౌన్ అవుతుంది. ఫండమెంటల్లీ గుడ్ స్టాక్స్ బోత్ గ్రావిటాస్ ఇండియా అండ్ ఆల్సో డిక్సన్. Dixon is majorly dependent on the consumer and electronic consumer segment. ఇండియాలో వాళ్ళకి మేజర్ మార్కెట్ షేర్ ఉంది యాక్చువల్గా. సో Dixon ఇప్పుడు ఎఫెక్ట్ అవుతుంది సార్. షార్ట్ టర్మ్ ఐ డోంట్ సీ దే విల్ డూ బెటర్. బట్ గ్రావిటా ఇండియా షార్ట్ టర్మ్ చూడొచ్చు సార్, బికాస్ దే హ్యావ్ డేటా సెంటర్స్, దే ఆర్ ఇన్ అదర్ సెగ్మెంట్స్, హార్డ్వేర్ లో కూడా వచ్చారు అండ్ గ్రోయింగ్ వెల్. సో దిస్ ఇస్ అ గుడ్ స్టాక్. మేబీ ఇన్ 1 quarter దే విల్ డూ బెటర్. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇట్ మే పుష్ అప్ ద స్టాక్ ప్రైస్ ఆల్సో. సో బై గ్రావిటా కంపేర్ టు డిక్సన్ టెక్నాలజీస్. రైట్. నెక్స్ట్ కాలర్ ప్రసాద్ గారు బాపట్ల నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. అకటాస్ కెమికల్స్ గురించి చెప్పండి. సార్ చెప్పండి. అకటాస్ కెమికల్స్ సార్. మేడం వినిపిస్తుందా? సార్ మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్పరా సార్? అకటాస్ కెమికల్స్ గురించి చెప్పండి సార్. అకటాస్ కెమికల్స్ ఏసీయూ. ఓకే, ఏసీయూ కట్ అయింది సార్ కాలు. తెలియలేదు అది ఏ స్టాక్ అనేది. సమ్ కెమికల్స్ అన్నారు సార్. కెమికల్ స్టాక్స్ కరెంట్లీ నాట్ రికమెండెడ్ దో దే ఆర్ స్పెషలైజ్డ్. Current overall growth in pharma and fertilizer has been low, and they contribute majorly for pharma and fertilizer industry. So overall segment is looking very slow growth. Probably these stocks are also not performing extremely well. But if you're looking for 1.5 year down the lane, these are the good stocks to buy out. రైట్. నెక్స్ట్ కాలర్ కిరణ్ కుమార్ గారు శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. Morning. గుడ్ మార్నింగ్ మేడం. సార్ చెప్పండి. చెప్పండి సార్. నా దగ్గర జియో ఫైనాన్స్ అండ్ గేట్వే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి సార్. ఓకే. జియో ఫైనాన్స్ అండ్ గేట్వే డిస్ట్రిక్ట్స్. గేట్వే 20%, జియో 10% లాస్ లో ఉన్నాము. ఓకే. అది హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా ఒకటి సార్. నెక్స్ట్ పెట్రాల్
ఈ ఎంవి ఫోటో వాల్టాయిక్ సెల్స్ మ్యానుఫ్యాక్చర్ సంబంధించి అందులో ఏదో ఒకటి కొనాలనుకుంటాను, ఏది కొంటే బాగుంటుంది? ఓకే సార్, గేట్వే డిస్ట్రిక్ట్ పార్క్ అయితే హోల్డ్ చేయండి సార్. ఇది టెంపరీ డ్రాప్ యాక్చువల్ గా, బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. కన్సంప్షన్ స్టోరీ పెరగంగానే గ్రోత్ బాగుంటుంది. ఇంటర్నేషనల్ వాలటాలిటీ అండ్ స్టేటర్ హార్మోన్స్ రెండు ఎఫెక్ట్ అయ్యే వాటికి, బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ విల్ కమ్ బ్యాక్ వెరీ పాజిటివ్. ద ఫస్ట్ స్టాక్ అయితే వద్దు సార్, కరెంట్లీ హోల్డ్ చేయండి, డోంట్ బై దట్ స్టాక్. దట్ ఈస్ వాట్ మై రికమెండేషన్ ఇస్. రైట్. నెక్స్ట్ కాలర్ రాజశేఖర్ గారు అనంతపురం నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. స్టార్ హెల్త్ 555 లో ఉన్నాయి మేడం. యూనియన్ బ్యాంక్ 179 లో ఉన్నాయి. సన్ రియాలిటీ 372 లో ఉన్నాయి మేడం. ఉంచమంటారా, సెల్ చేయమంటారా? స్టార్ హెల్త్ ఉంచండి సార్, డోంట్ లీవ్ ఇట్. యాక్చువల్ గా ఇట్ ఈస్ అ గుడ్ స్టాక్ టు హోల్డ్ యాక్చువల్లీ, అండ్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ ఇన్ కమింగ్ డేస్ ఆల్సో. సన్ రియాలిటీ కూడా హోల్డ్ చేయొచ్చు, మీకు ఇబ్బంది ఏం లేదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ వెరీ ఎఫెక్టివ్లీ ఫర్ యూ అండి. మధ్యలో స్టాక్ ఒకటి చెప్పారు, నాకు రిమెంబర్ లేదు కానీ, బట్ ఐసీ కరెంట్లీ సెల్ చేసి లుక్ ఫర్ బ్యాంకింగ్ స్టాక్ అండి. ఐసిఐసిఐ కానీ ఎస్బీఐ కానీ చూస్తే నెక్స్ట్ 2 quarters ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. రైట్ సార్, సెక్టర్ వైజ్ గా చూస్తే స్టాక్స్ మొత్తం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ స్టాక్స్ బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నాయి సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, ముందు నుంచి చెప్తున్నానంటే బ్యాంకింగ్ స్టాక్స్ ఆర్ గోయింగ్ టు డూ వెల్. బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సిస్. బ్యాంకింగ్ లో ఐసిఐసిఐ, ఎస్బీఐ, ఎన్బిఎఫ్సిలో శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫైనాన్స్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. కన్స్యూమర్ కొద్దిగా హోల్డ్ లో ఉందండి, దే ఆర్ నాట్ గోయింగ్ టు డూ వెల్. అయితే ఇందులో టీవీఎస్ మోటార్స్, టాటా మోటార్స్ both have a very positive because they lined up some new scooters and new cars in this quarter. June month lo kotta car release lo vallu okati rendu unnai. MG is also coming with new cars, expected to increase the sales. Otherwise meer chustunte mana Premier Energies, Ola Electra, Tata Power, they are going to do well in coming 3 to 4 months. IT industry kotta volatility undi. We lost almost 25 to 30% stake value. Somebody who believes AI is a turnaround and the stocks will come back very positively అనుకుంటే కొనొచ్చండి, ఎందుకంటే the stocks may grow 20-25% in coming days. And one of the good opportunity many people have observed or not, Wipro has given a buyback offer of 250 rupees. Currently it is trading at 200 to 210 rupees. There is a good opportunity to leverage that 10-15% growth in the buyback అండి. అది ఎవరైనా స్టాక్ తీసుకొని బైబ్యాక్ అప్లై చేయొచ్చు. రైట్. నెక్స్ట్ కాలర్ వెంకట్ గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ట్రైడెంట్ షేర్స్ 36 లో ఉన్నాయి సార్, హోల్డ్ చేయమంటారా, లాస్ కి ఇచ్చేయమంటారా? చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఐ థింక్ మీరు ఇచ్చేసి కొత్త స్టాక్ అనుకోవటం బెటర్ సార్. ఇమీడియట్ గా ఐఎమ్ నాట్ సీయింగ్ ఎ బిగ్ టర్న్ అరౌండ్ అంటిల్ ద బిగ్ న్యూస్. లేదు మన ఓపిక ఇంకొక క్వార్టర్, రేపు జూలై ఎండ్ కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ కానీ వాళ్ళు రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. ఇఫ్ దర్ ఈస్ ఎనీ పాజిటివ్ అప్ ట్రెండ్ వీ కెన్ వెయిట్ టిల్ దట్ టైం అండి. రైట్ సార్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది సార్? ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ విల్ డూ వెల్ అండి. ఓవరాల్ గా నిఫ్టీ మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ త్రూ వాలటాలిటీ, కాషియస్లీ వాలటైల్ బట్ ఆప్టిమిస్టిక్ అవుట్కమ్ అయితే ఉంది. ఎందుకంటే లోయెస్ట్ లెవెల్ కి హిట్ అయిపోయింది, దీన్ని కంట్రోల్ చేస్తున్నారు డిఐ పర్చేస్ ద్వారా అని అందరూ అంటున్నారు. హోప్ఫుల్లీ ఇట్ విల్ డూ వెల్ ఇన్ కమింగ్ డేస్, బట్ పీపుల్ కెన్ బి కాషియస్, ఆప్టిమిస్టిక్ అండ్ వెరీ స్ట్రెండ్ బులిష్ ట్రెండ్ వస్తే ఇట్ విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండి. రైట్. సో అంతేకాకుండా చాలా మంది కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి కొంత అటు ఇటు, అంటే మార్కెట్స్ అటు ఇటు అవుతున్నాయి కాబట్టి ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా అనేది ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ప్రెసెంట్ కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎటువైపు వెళ్తే కరెక్ట్ అని అంటారు? అలా ఇప్పుడు చూస్తే స్టాక్ మార్కెట్ ఈస్ డౌన్, దీనివల్ల మ్యూచువల్ ఫండ్స్ హావ్ నాట్ పర్ఫార్మ్డ్ వెల్. సెకండ్ థింగ్, మీకు రియల్ ఎస్టేట్ ఈస్ ఆల్సో నాట్ డూయింగ్ వెల్. థర్డ్ వచ్చేసి మీకు గోల్డ్ అండ్ సిల్వర్ విచ్ హెస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్, దే ఆల్సో స్లో డౌన్. మీరు చూసుంటారు వాటిలో కూడా గ్రోత్ ఎక్స్పోనెన్షియల్ లేదు. అండ్ నెక్స్ట్ 3 to 6 months మీకు ఎవరో పాజిటివ్ కనిపిస్తుందా అంటే కనిపించట్లేదు.
But surprisingly, currency is doing well. Surprisingly, currency మీద సింగపూర్ వీళ్ళందరూ బెట్ కొడుతున్నారు టు ఎ లార్జర్ ఎక్స్టెంట్. అండ్ సమ్ ఆఫ్ ది డెట్ స్టాక్స్ అంటే మీకు బాండ్ మార్కెట్ లో యావరేజ్ 10% డీల్ చేసుకునే అవకాశం ఉంది షార్ట్ టర్మ్ 1 year పీరియడ్ కి. AA, AAA రేటెడ్ బాండ్స్ కాంబినేషన్ మిక్స్ ఎందుకంటే ఏ రేటెడ్ బాండ్స్ కాంబినేషన్ కరెక్ట్ గా వేసుకుంటే గుడ్ కంపెనీస్ ది మీకు యావరేజ్ yield 10 to 10.45% దాకా వచ్చే అవకాశం ఉంది సార్ లాంగ్ టర్మ్ అట్లీస్ట్ 1 year పీరియడ్ హోల్డ్ చేస్తే. సో వీఆర్ రికమెండింగ్ లాట్ ఆఫ్ పీపుల్ టు మూవ్ ఫ్రమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ టు దిస్ బాండ్స్ ఆర్ NCDs విచ్ ఆర్ ఇష్యూడ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. రైట్, నెక్స్ట్ కాల్ సూర్యనారాయణ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఏ స్టాక్ గురించి చెప్తారా? అవంతి సీడ్స్. ఓకే సార్ చెప్పండి సార్. ఓకే అవంతి సీడ్స్ అని అడిగారు ఆయన, నాకు వినిపించింది అది ఒకటే. సార్ సీడ్ ఇండస్ట్రీ ఈస్ డూయింగ్ వెల్ అండి. కరెంట్ ఇయర్ రెయిన్ఫాల్ రిడక్షన్ ఓవరాల్ ప్రొడక్షన్ మీద హ్యాంపర్ అయి ఉంది. వీఆర్ ఆల్సో లుకింగ్ ఎట్ న్యూ ఇష్యూ ఈజ్ ఫర్టిలిటీ అండ్ కార్బన్ క్రెడిట్స్. ఎందుకంటే ఈవెన్ అగ్రికల్చర్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద పొల్యూషన్ టుడే. అవంతి సీడ్స్ కమాండ్ 50% మార్కెట్ షేర్ ఇన్ ద కరెంట్ మార్కెట్ అండి. Due to market cap, we are expecting this year little bit slow down, next year is extremely well అండి. And if they use any new age tech ఏదైనా వాళ్ళ దీంట్లో పట్టుకొస్తే it is going to do well. They did a correction recently. Good time to invest sir in Avanti Seeds. రైట్, థ్యాంక్ యూ సార్. ఈరోజు మార్కెట్స్కి సంబంధించి మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇవి బిజినెస్ అప్డేట్స్.